అసలు తాంత్రిక పూజలు అంటే ఏంటి? తాంత్రికం అని అంటే తల్లి ఎదుటి వాళ్ళని వశపరచటం. తాంత్రికం అనేది వశీకరణకు సంబంధించింది. హుహు. వశీకరణ ఒక స్త్రీకి వశీకరణ పురుషుడు కావాలని కోరుకుంటుంది. ఒక పురుషుడు స్త్రీని కావాలని కోరుకుంటాడు. మిన్న ఒక తల్లి బిడ్డలు చెడిపోకోకుండా అన్ని విధాలుగా అనుకూలంగా మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక తండ్రి బిడ్డలను అనుకూలంగా చేయాలని వాళ్ళ దారిలో నిలబడట్లేక కొంతమంది తండ్రి మాట వినక బిడ్డలు పెడదారిలోకి పోయి అన్ని రకాల కుటుంబాన్ని ఒకళ్ళని సుద్దేశం లేకోకుండా ఇంటిని భంగం చేసే వాళ్ళని అరికట్టి నిలబెట్టవచ్చు తాంత్రిక మంత్రం. హ్మ్. ఎంత లావు వ్యక్తినైనా కానీ అక్కడ కట్టడి చేసి వాళ్ళకి కుటుంబాన్ని అనుకూలంగా నడిపే విధంగా, వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఏర్పడే విధంగా, వాళ్ళు ఒక మంచి దారిలో పోయేటట్టుగా వశీకరణ బంధన చేయొచ్చు. అంటే అదే తాంత్రికం అంటారు. ఏ విధంగా చేస్తారు అవన్నీ? అది ఏ విధంగా చేస్తారంటే ఒక మనిషి ఫోటో బట్టి, అతని పేరును బట్టి, పుట్టిన డేటునైనా బట్టి వాళ్ళని ఆ కుటుంబానికి వశపరచవచ్చు. హుహు. ఒక స్త్రీనే కానీ పురుషుణ్ణే కానీ తరిత బిడ్డలు చెడు మాటలు దారులకు పోయినా కానీ కుటుంబం అనేది కొన్ని విధాలుగా చిన్నబన్నమవుతున్నా కానీ తాంత్రిక విద్యతో వాళ్ళని ఖచ్చితంగా నిలబెడచ్చు. అది తాంత్రికం అంటే అష్టదిగ్బంధనకు సంబంధించిన బంధన.